అబ్బా డబ్బు లోపల పెట్టండి. అలాగే పెట్టండి లోపల. రా అర్చన, రా గోపి, రండి బాబాయ్. ఏంటి అందరూ ఒకేసారి మా ఇంటికి వచ్చారు? పైగా పోలీసులను కూడా వెంట తీసుకొచ్చారు. నెక్లెస్ పట్టుకెళ్దామని. నెక్లెస్సా? ఏ నెక్లెస్? అదే నువ్వు వీళ్ళింట్లో దొంగతనం చేసావు చూడు, ఆ నెక్లెస్. ఇన్స్పెక్టర్, ఏంటి మీరనేది? నేను వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయడం ఏంటి? దబాయిస్తే నిజం అబద్ధం అవదు. ఇక ఆడిన నాటకాలాపు, అమాయకత్వం నటించకు. వీళ్ళింట్లో 10 తులాల నెక్లెస్ పోయింది. ఆ నెక్లెస్ తీసి ఆ ప్లేస్లో గిల్ట్ నగ పెట్టావు. ఏంటి అర్చన ఇది? నేను అసలు అలాంటి పని చేస్తానా? నేను ఎలాంటిదానో నీకు తెలుసు కదా. అసలు మనం అక్క చెల్లెల్లా ఉంటాం. అలాంటిది నా మీద అనుమానమా? ఇక ఆపుతావా నీ ఓవర్ యాక్టింగ్? నువ్వు నగ నొక్కేస్తావని మర్యాదగా చెప్పు, లేకపోతే మా పద్ధతుల్లో మేము విచారించాల్సి వస్తుంది. ఏమా, ఇందాక మేము వచ్చినప్పుడు ఈవిడ ఇచ్చిందేమిటి, నువ్వు దాచిందేమిటి? అబ్బే ఏం లేదండి. బుకాయించకు. నువ్వు దాచింది ఆ నెక్లెసేనా? కాదండి, డబ్బులు. ఆవిడ నీకెందుకు డబ్బులిచ్చింది? అది వాళ్ళ డబ్బే. దాచమని నాకిస్తే తిరిగి ఇప్పుడు ఇచ్చేస్తున్నాను, అంతేనండి. ఏమా, ఆవిడ చెప్పేది నిజమేనా? కాదండి, 10,000 వడ్డీకి అడిగి తీసుకున్నానండి. వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తున్నావా? అంతంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది? ఆ నెక్లెస్ అమ్మేశావా? అదేం కాదండి, నేను మంచి ఉద్యోగమే చేస్తున్నాను, బాగా సంపాదిస్తున్నాను. దాంట్లో మిగిల్చుకున్నదే ఈవిడికిస్తున్నాను. మరైతే ఇందాక ఆవిడ డబ్బని చెప్పావు? అది 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 అంటూ అలా నీళ్లు నవ్వటం కాదు, అసలు అంత అబద్ధం ఆడాల్సిన అవసరమే వచ్చింది. చూడు, అబద్ధం ఆడినా అతికేటట్టు ఉండాలి. నీ సంపాదన గురించి మీ ఇరుగు పొరుగు వారికి మాకు బాగా తెలుసు. ఇగో, హళ్ళీకి హళ్ళీ, సున్నాకి సున్నా అని నువ్వు సంపాదించేది నీ కుటుంబ ఖర్చులుగా సరిపోదు. ఇక నీకు మిగిలేదేమిటి, ఇతరులకు ఇచ్చేదేమిటి? ఏమ్మా, మా చెవుల్లో పూలు ఏమైనా కనబడుతున్నాయా? ఏమిటో నువ్వు ఈ మధ్య డబ్బులు ఎడాపెడా ఖర్చు పెడుతున్నావు. మీ ఆయన చూస్తే బారులోనే సంసారం ఎలగబెడుతున్నాడు. ఇన్ని ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? చెప్పు, ఇన్స్పెక్టర్ గారు కూడా వింటారు. నువ్వెంత క్రిమినల్ అర్థమవుతుంది. ఎంత ధైర్యం ఉంటే ఒరిజినల్ లాగా లేపేసి కవరింగ్ ది పెడతావు? దీన్ని బట్టి నువ్వు దొంగతనాల్లో ఎంత ఆరితేరావో తెలిసిపోతుంది. ఈ ఏరియాలోనే నువ్వు పెద్ద ఆడదొంగవు. పోయిన నగలన్నీ నువ్వే తీసుంటావు. చూడు, నువ్వు దొంగతనం చేసినట్టు సాక్ష్యం ఉంది. బుకాయించే ప్రయత్నం చేయకు. నీకు నువ్వుగా ఒప్పుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉంది. లేదు, మేమే ఎంక్వైరీ చేసి దొరకబట్టామనుకో, అన్ని కేసులు నీ మీదే పెట్టి జైల్లో పెడితే ఇక జన్మకు బయటికి రావు. నిజం చెప్పా? అయ్యో, నాకేం తెలియదు ఇన్స్పెక్టర్. లాస్ట్ ఛాన్స్, ఇప్పటికైనా నిజం చెప్పు. చెప్పా? నిజమే, నేనే తీశాను. విన్నావా అర్చన? మంచిది మంచిది అని నెత్తికెక్కించుకుంటే మంచిదానిలా నటించి నీ సంసారానికే ఎసరెట్టింది. చూశారా ఇన్స్పెక్టర్, మీరు గట్టిగా నిలదీసి అడిగారు కాబట్టి నిజం బయటికి కక్కింది. అమ్మో, పెద్ద దొంగండి. పైకి ఉద్యోగం, చేసేది దొంగతనాలన్నమాట. ఇంకా ఎక్కడెక్కడ దొంగతనాలు చేసావు తల్లి? చెప్పు. సార్, నేను దొంగతనాలు చేసేదాన్ని కాను. వేరే వాళ్ళు ఆ నగ తీసి తెచ్చివ్వమన్నారు. ఆవిడ కోసం నేను ఆ పని చేశాను. తీసుకెళ్లి ఆవిడకే ఇచ్చాను. ముందసలు దొంగతనమే చేయలేదన్నావు. ఇప్పుడు వేరే వాళ్ళు అడిగితే ఆ పని చేశానంటున్నావు. ఈ ట్విస్ట్ ఏంటి తల్లి? తప్పదు. నీ నుంచి మొత్తం స్టోరీ రావాలంటే నేను సెల్లో వేసి కుమ్మాల్సిందే. లేదండి, నేను చెప్పేదంతా నిజం. ఈ అర్చన బంధు ఒకరు కవరింగ్ నగ పెట్టి అసలు నగ తెచ్చివ్వమన్నారు. అలా చేస్తే కొంత డబ్బిస్తామని చెప్పారు.
ఆ డబ్బుకు ఆశపడే అలా చేయాల్సి వచ్చింది సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్. ఏంటి? అర్చన బంధువులు నగలు తీసుకురమ్మని చెప్పారా? ఎవరా బంధువు? ఎవరు చెప్పు? నిన్నే అడిగేది, చెప్పా. అది అర్చన వాళ్ళ అన్నయ్య అత్తగారు చింతామణి. చూడు, నువ్వు చేసిన తప్పుకి తప్పించుకోవాలని వాళ్ల మీద నిందలు వేయకు. మాకు 1,00,000 సమస్యలుంటాయి. దాన్ని ఆసరాగా చేసుకొని అనవసరంగా వాళ్ల మీద నిందలు వేయకు. మేం వాళ్ళని అడగవనే కదా నీకింత ధైర్యం? లేదు అర్చన, ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను. ఆవిడే నగ తీసుకురమ్మని చెప్పింది, తీసుకెళ్ళిచ్చాను. ఇప్పుడు ఆ నగ వాళ్ళింట్లోనే ఉంది. కావాలంటే కలిసి వెళ్దాం పదండి. ఆ నగ అక్కడే ఉంటుంది, నిజం మీకే తెలుస్తుంది. పదండి వెళ్దాం. ఆ డబ్బులు ఇవ్వమ్మా. ఇదిగోండి సార్. ఇవెక్కడివో ఎంక్వైరీలో తేలుతుంది. ఒరే గోపి, మీ ఇద్దరు వెళ్ళిరండి, నేను ఇక్కడే ఉంటాను. పదా. ఇదిగో అమ్మా, వెళుతూ వెళుతూ మా భాగ్యాన్ని ఇక్కడికి రమ్మని చెప్పు. తేలుస్తా. అమ్మమ్మమ్మమ్మ కవిత. ఇందమ్మా, ఇక చాలమ్మా. అప్పుడే చాలేంటి? ఇంకా 2 వేసుకో. ఇప్పటికే చాలా తిన్నాను, ఇక చాలు. నీకు నా చేతో చేసి తృప్తిగా పెడదాం అనుకుంటాను. కానీ నువ్వేమో నీ మొగుడికి ఆయన తల్లికి భయపడి రావు. ఏం చేస్తాం, అంతా నా కర్మ. తొందరగా తిను. ఈవిడే నా చింతామణి? అవును సార్, ఈవిడే. మరి ఈవిడా? ఆమె కూతురు జయంతి సార్. మా ఆఫీసులోనే పనిచేస్తుంది. ఆమె ద్వారానే ఈమె నాకు పరిచయం. సరే సరే, పరిచయాలు చాలు గాని చింతామణి గారు, ఆ నెక్లెస్ తీసుకురండి. ఏ నెక్లెస్ ఇన్స్పెక్టర్ గారు? అమ్మా, నేను అన్ని వివరాలు వీళ్ళకి చెప్పేశాను. దయచేసి ఆ నగ తీసుకురామ్మా. నగ? ఏ నగ? చూడమ్మా, ఈ అమ్మాయి అన్ని విషయాలు మాకు వివరంగా చెప్పింది. వీళ్ళింట్లో 10 తులాల ఒరిజినల్ నగ తీసేసి దాని బదులు గిల్ట్ నగ పెట్టమన్నవాట కదా. ఆ ఒరిజినల్ నగ మీరు తీసుకురమ్మన్నారట కదా. నాగేంటి, నేను తీసుకురమ్మన్నావేంటి? ఏదో నా కూతురుతో పాటు ఉద్యోగం చేస్తుందనేసి దీన్ని నా కూతురులాగా చూస్తుంటే పాపాత్మురాలు నా మీద ఇంత నింద వేస్తుందా? అయినా అలా ఎలా చెప్పబుద్ధింది నీకు? అర్చన, గోపి అదెంత మాట అందో చూసారా? దాని మాటలు నమ్మి అందరు నా దగ్గరికి వచ్చారు. చూసావా జయంతి, ఏదో నీ తోటి ఉద్యోగస్తురాలనేసి నీలా దాన్ని చూస్తే ఇంత అబద్ధం ఆడుతుందా? నన్ను మోసం చేస్తుందా? ఇలాంటి దాంతో స్నేహం ఎలా చేస్తున్నావే? చాలమ్మా, చాలు. అన్న మాటలు చాలు. ఇక నాటకం ఆపండి. ఇంకా ఎక్కువగా నటించాలని మాత్రం చూడొద్దు. మీ కుటుంబాల పగలకు నన్ను బలి చేయొద్దు. మీ పంతాల కోసం నన్ను పావుల వాడుకున్న చాలమ్మా. చేసిందంతా చేసి ఇప్పుడు మంచివాళ్ళుగా నటించాలని చూస్తున్నారా? ఏంటి, మా పగల కోసం నిన్ను వాడుకున్నావా? అమ్మ అర్చన, దాని మాటలు వింటున్నావా? చెప్పించాలు, ఆపు. అర్చన, అన్ని వివరంగా చెప్తాను విను. నీ జీవితం బాగుండకూడదు, నువ్వు నీ భర్తతో సుఖంగా సంతోషంగా ఉండకూడదని, నీ జీవితం సర్వనాశనం చేయాలని ఇది దీని కూతురు కంకణం కట్టుకున్నారు. దానికోసం చాలా కుతంత్రాలు చేశారు. వాళ్ళ ప్లాన్లకి నన్ను వాడుకున్నారు. ఏయ్ కవిత, నోటికొచ్చినట్లు మాట్లాడావంటే నాలుక చీరేస్తాను, జాగ్రత్త. ఎవరి నాలుక ఎవరు చీరుస్తారో నిజం బయటపడ్డప్పుడు తెలుస్తుంది.
నేను చెప్పేది నిజం కదా? నీ గుండెల మీద చేసుకొని చెప్పు. అర్చనకు నీ దగుల్బాజీ అన్నయ్యకు పెళ్లి చేయాలని చూసి మీరు అవమానం పొందలేదా? ఆ పగ కడుపులో పెట్టుకుని అర్చన జీవితం నాశనం చేయాలని నువ్వు నీ అమ్మ రకరకాల పథకాలు వేయలేదా? అందుకేగా గోపి ఇంజనీర్ అని అబద్ధం చెప్పి ఈ అర్చనతో పెళ్లి జరిపించారు. ఇందులో ఏది అబద్ధం? నేను అబద్ధం చెప్పానడానికి? ఓసి దుర్మార్గురాలా, ఎందుకే ఇన్ని పచ్చబద్దాలాడుతున్నావు? అర్చన, నువ్వు చెప్పే మాట నమ్మకమ్మా. గోపి, నువ్వు కూడా నమ్మకయ్యా. ఏంటి, అర్చన జీవితాన్ని నేను నాశనం చేయాలని చూశానా? ఏ గోపికేం తక్కువ? బుద్ధిమంతుడు, అన్ని విధాలా యోగ్యుడు. ఒక రకంగా గోపి భర్త కావడం అర్చన అదృష్టం. ఎందుకే అనవసరంగా ఇలాంటి మాటలన్నీ కల్పించి చెప్తున్నావు? అబద్ధం నీదే. గోపి కుటుంబం మంచిది కాదు, ఆ కుటుంబంతో సంబంధం కలిపి అర్చన వాళ్ళ అమ్మ మొహం మాడిపోయేలా చేయాలన్నది నువ్వు కాదు. అందుకేగా అన్నీ భుజాన వేసుకుని ముందుండి మరీ నడిపించావు. అవ్వా అవ్వా అవ్వా, అది నోరా తాటిమట్ట? పచ్చి అబద్దాలన్నీ కల్పించి చెప్తున్నావు కదే. ఆనకి నేనొక్కదాన్నే ముందుండి పెళ్లి జరిపించాను. మరి అర్చన జీవితం నాశనం అయిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటాను? మా కుటుంబం మొత్తం చూస్తూ ఊరుకుంటుందా? ఆహా, మా అత్తయ్య చూస్తూ ఊరుకుంటుందా ముందు? ఏ అర్చన, నువ్వు చెప్పమ్మా. నువ్వు దీని మాటలే నమ్మక తల్లి. ఇది పచ్చి అబద్ధాల కూరలా తయారైంది. నాది అబద్ధమే అనుకో. మీ అమ్మ పెళ్లి మండపంలో అందరికీ గోపి ఇంజనీర్ కాదని చెప్పలేదా? ఆ మాట ముందే ఎందుకు చెప్పలేదు? దానివల్ల అర్చన పుట్టింట్లోనే ఉండిపోయింది కదా. ఏమర్చన, ఇది అబద్ధమా? అంటే అప్పుడు మా అమ్మకి నాకు మాటలేవు. నాకు తెలిసిన విషయం మా అమ్మకు తెలీదు. పాపం తనేదో తెలియక ఆ విషయం చెప్పింది. అది కాస్త పెద్ద సమస్య కూర్చుంది. అంతేకాని నీలా మంది మీదకి నెట్టేయడం లేదు. అర్చన, వీళ్ళు చాలా మోసగాళ్ళు. వీళ్ళిద్దరూ కలిసే నీ జీవితం నాశనం చేయాలని ప్లాన్లు వేశారు. ఇదేదో నేను ఇవాళ తప్పు చేసి దొరికిపోయానని చెప్పటం లేదు. అసలు ప్లాన్లు వాళ్ళవి. నేను డబ్బు కాసుపడి సహాయం చేసిన మాట మాత్రం నిజం. నువ్వు నమ్మిన నమ్మకమైన ఇది మాత్రం నిజం. ఇన్స్పెక్టర్ గారు, నేను నగ వీళ్ళకే ఇచ్చాను. మీరు ఇల్లంతా వెతికించండి, గ్యారంటీగా ఆ నగ దొరుకుతుంది. ఇన్స్పెక్టర్ గారు, ఇదేదో కుట్ర చేసింది. మమ్మల్ని బదనాం చేయడానికి, మా మర్యాద తీయడానికి మిమ్మల్ని తీసుకొచ్చి సోదా అంటూ మా పరువు తీస్తుంది. చూడండి, నా ఇల్లు సోదా చేయడానికి నేను అస్సలు ఒప్పుకోను. చూసారా, వెతికితే నగ ఎక్కడ దొరుకుతుందోనని, ఈవిడ బండారం ఎక్కడ బయటపడుతుందోనని మాట మార్చేస్తోంది. వదలకండి, మొత్తం ఇల్లంతా వెతికించండి. మా పరువు తీయాలని చూస్తోంది. ఓహో, మీ మధ్య కోపాలు పంచాయతీలు ఉన్నాయన్నమాట. అసలు విషయం ఏంటంటే ఇన్స్పెక్టర్ గారు, ఇది ఆఫీస్ డబ్బు దొంగిలిస్తుంటే చూసి మా మేనేజర్ గారికి చెప్పాను. ఆ కక్షంతా నా మీద కట్టి ఇలా డ్రామాలాడుతోంది. అబద్ధం, ఆఫీసులో డబ్బు నేనేం తీయలేదు. మీ గొడవలు మీరు తర్వాత చూసుకోండి, ముందు మేము వచ్చిన పని కానివ్వండి. ఇల్లు సోదా చేస్తే నిజానిజాలు బయటపడతాయి. కానిస్టేబుల్స్, ఇల్లంతా వెతకండి, అంగుళం కూడా వదలదు. అలాగే సార్. నగ దొరికింది సార్. చూసారా, నగ దొరికింది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా. ఏమ్మా, ఇది మీ నగేనా? చూసి చెప్పండి. అబ్బే, ఇది మాది కాదండి. బాగా చూసి చెప్పమ్మా. ఇది మాది కాదు. ఇన్స్పెక్టర్ గారు, దీని మాటలు నమ్మి మీరు మా ఇంటికి వచ్చారు. వెతకండి, ఇల్లంతా వెతకండి. దొరికితే నా తల నరుక్కుంటాను. ఏమ్మా, నిజం చెప్పు, ఆ నెక్లెస్ ఎక్కడా? ఆ దేవుడి మీద ఒట్టండి, ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. నగ తెమ్మన్నారు, తెచ్చిచ్చాను. మార్చి పెట్టమన్నారు, పెట్టాను. అంతే. వాళ్ళెక్కడ దాచారో నాకెలా తెలుస్తుందండి? చూసారా, ఊసురు వెళ్ళి రంగులు మార్చినట్టు ఎలా మాటలు మారుస్తుందో. నగ దీని దగ్గరే ఉంటుంది. ముందు దీని ఇల్లు వెతకండి.
అలాగే మీరు చెప్పినట్టు వీళ్ళింట్లో కూడా వెతుకుతాను. అక్కడా కనబడకపోతే ఇద్దరిని కలిపి సెల్లో వేసి నిజం చెప్పేదాకా కుళ్ళబడుస్తాను. ఇన్స్పెక్టర్ గారు, నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్ళొచ్చా? సరే, మీరెళ్ళండి. అవసరమైతే పిలుస్తాను, మళ్ళీ రావాలి. అలాగేనండి. నువ్వు వెళ్ళమ్మా. మీరు రండమ్మా. ఇన్స్పెక్టర్ గారు, ఆ నగ లోపల పెట్టేసి వస్తాను. మీరందరూ బయలుదేరండి. ఓకే సార్. మూవ్.